సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిం సురేష్. ఈ వీడియోలో మనం కుబేరా మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. అయితే ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే రచ్చహ రచ్చేస రచ్చోభ్యం. ఈ మూవీలో మెయిన్ గా ధనుష్ గారి యాక్టింగ్ మాత్రం చించిరిగా తీసాడని చెప్పాలి భయ్య. అసలు ఆ యాక్టింగ్ బాబు బిచ్చగాడు మూవీని కూడా మించిపోయింది. అయితే డైరెక్టర్ శేఖర్ కాముల గారు మాత్రం ఏ యాక్టర్ ని ఏ క్యారెక్టర్ ఇవ్వాలనేది అద్దరగొట్టేశాడనే చెప్పాలి. అయితే ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది భయ్య. అయితే ఈ మూవీ స్టోరీ ఫైర్, కానీ మూవీ మాత్రం వైల్డ్ ఫైర్. అయితే ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే నాగార్జున గారు ఒక సిన్సియర్ సిబిఐ ఆఫీసర్. అయితే ఆయన పైన దొంగ కేసేసి జైల్లో అయితే ఇస్తారు. అయితే ఇక్కడ విలన్ వచ్చి నాగార్జున గారిని బయటికైతే తీసుకొస్తాడు. అయితే విలన్ నాగార్జున గారితో ఇలా అంటాడు, నాకు ఒక చిన్న హెల్ప్ అయితే చేయాలని. అండ్ అలాగే ఈ పాయింట్ పైన ధనుష్ గారి పేరు పైన 10,000 crores అయితే ఉంటాయి. అయితే అవి ఎలా వచ్చాయి, ధనుష్ వాటిని యూజ్ చేశాడో లేదా అనేది మీరు మూవీ చూడాల్సిందే. అయితే ఈ మూవీలో ఓబిలేష్ క్యారెక్టర్ మాత్రం ఇచ్చిపడేశాడు భయ్య. అండ్ అలాగే ఈ మూవీలో ధనుష్ అనే ఎంట్రీ ఉంటుంది భయ్య, బాబా వేరే లెవెల్. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ గా రష్మిక మందన యాక్టింగ్ మాత్రం చించిరగి తీసింది భయ్య. అయితే ఈ మూవీ స్టార్టింగ్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టదు భయ్య. అండ్ అలాగే ఈ మూవీలో ఉన్న సాంగ్ మాత్రం అదిరింది. అదే మామ పోయిరా 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 మామ. అయితే ఈ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. అయితే ఈ మూవీలో మెయిన్ గా డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేశాడు. అయితే ఈ మూవీలో యాక్టింగ్ చేసిన యాక్టర్స్ మాత్రం వాళ్ళ యాక్టింగ్ చించిరగి తీశారని చెప్పాలి. మెయిన్ గా ఈ మూవీలో ధనుష్ గారి యాక్టింగ్ మాత్రం చించిరగి తీశారు. ఆ బిచ్చగాడు క్యారెక్టర్ లో మాత్రం జీవించేశాడని చెప్పాలి. అయితే నాగార్జున యాక్టింగ్ మాత్రం చించిరగి తీశారని చెప్పాలి భయ్య. ఇంకేంటి మామ ఆలోచిస్తున్న మూవీ మాత్రం అదిరింది, తొందరగా వెళ్ళి బుక్ చేసుకో, మూవీ మాత్రం అదిరింది. అయితే ఈ కుబేరా మూవీని మీరు చూస్తుంటే ఒకసారి కమెంట్ చేయండి ఎలా ఉందో. ఓవరాల్ గా మూవీ అయితే నాకు నచ్చింది భయ్య. అయితే మన ధనుష్ నాగార్జున నటిస్తున్న కుబేరా మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్. నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మామ, ఈ వీడియో నచ్చితే లైక్ వేసుకొని ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ.